నమస్తే అండి. వెల్కమ్ టు అక్షయ్ పాత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే ఐటమ్ కోకోనట్ రైస్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి పాలతోని. అటువంటి కొబ్బరి పాలతో మనం ఈరోజు కోకోనట్ రైస్ని సింపుల్గా చేసుకుందాం. ఎంతో ఈజీగా 10 minutesలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరికాయ కొట్టి దాన్ని శుభ్రంగా కోది మిక్సీలో వేసి పాలు తీసామండి. దీన్ని నెక్స్ట్ బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని సోక్ చేయాలండి, నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ బిర్యానీ రైస్ నానబెట్టి ఓ పక్కన తీసి పెట్టామండి. పాలు తీయడానికి హాట్ వాటర్ ఇది. దానికి ఎంత సరిపోతే దానికి సరిపోయినంత సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, క్యాజు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, ఆవు నెయ్యి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆయిల్ అండ్ కొబ్బరన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన మసాలా సామాన్లు లవంగాలు, సాజీరా, ఏలక్కాయలు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బిర్యానీ ఓల్ మసాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించాలండి. హలో అండి, నమస్తే. నా పేరు స్వాతి. రికార్డింగ్ చేస్తున్నప్పుడు వీడియో క్లిప్ ఒకటి మిస్ అయ్యిందండి. అదేంటంటే ఈ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టి ఆయిల్, గీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని హీట్ ఎక్కాక హోల్ బిర్యానీ మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీస్ వేసి ఫ్రై చేయాలండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ పీసెస్ వేయాలి. ఫ్రై అయినాక క్యాజు యాడ్ చేయాలండి. ఆ తర్వాత కంటిన్యూ ఇంకా మన క్లిప్ యాడ్ అవుతుందండి. చూడండి, బాగా ఏగాయి, చూసారా? చక్కగా ఏగాయి, రెడ్డిష్గా వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు ఇందులో పాలు పోసేద్దాం. బిర్యానీ రైస్ ఎప్పుడైనా ఫ్రై చేస్తే ఇరిగిపోతుందండి. కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం 3 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాము. ఒక్క గ్లాస్కి గ్లాసున్నర చెప్పుని 3 గ్లాసులకి 4.5 గ్లాసులు మనం కొబ్బరి పాలు వేస్తున్నాం. ఇక్కడ 3, 4, మరొక హాఫ్ గ్లాస్. ఓకేనా? పక్కన చూసారా? చక్కగా వేసాము. ఇప్పుడు ఇది చక్కగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి తలతల అని బాయిల్ అయ్యే టైం అప్పటికి మనం దీనిలో బిర్యానీ రైస్ యాడ్ చేసుకున్నాం. దీనిలోనే మనం పుదీనా, కొత్తిమీర వేస్తున్నాము. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయాలి. చూద్దాం టేస్ట్. చాలదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అని అనుకుంటే వితిన్ 10 minutesలో మనకి కొబ్బరన్నం చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా బాయిల్ అవుతుంది. కొబ్బరి పాలు చూసారా? చక్కగా బాయిల్ అవుతున్నాయి. చూడండి, చక్కగా అలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసేయమ్మా స్వాతి. చేస్తే ఎలాగనేసి ఇప్పుడు బిర్యానీ రైస్ వేసాము. సాల్ట్ అన్నీ వేసాము. ఆటోమేటిక్గా కొంచెం నెయ్యి కొంచెం పడుతుంది స్వాతి. కొంచెం పైన నెయ్యి వేయి. ఒక 5 minutes హైలో పెడతాము. పెట్టినాక తర్వాత నాకు స్లోలో పెట్టేసి ఒక 5 minutes ఉంచేస్తే మనకి కొబ్బరన్నం రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, మనం అంతా కలిపేసాం కదా కింద మీద అని. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసాము. రైస్ ఇది అంటే రైస్ వండుకోకుండా కొంచెం పొడిగా రావాలి కదా. వాటర్లో గీ వేస్తే మొత్తం రైస్ ఫ్లేవర్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైస్ ఒకదానికోటి అంటుకోకుండా చక్కగా బాయిల్ అవుతుంది. లాస్ట్లో కొంచెం అలా గీ యాడ్ చేస్తే. ఓకేనా? చూడండి, బాయిల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచుతాం అనమాట. దీనికి మళ్ళీ బిర్యానీ మసాలాలు ఏంటి ఎక్స్ట్రా అవసరం లేదండి. ఏది వాడమండి. ఎందుకంటే ఎక్కువ స్పైస్ వేసుకుంటే కొబ్బరన్నం ఫ్లేవర్ పోతుందండి. దాని నేచురాలిటీ పోతుంది. నార్మల్ మన వెజిటబుల్ బిర్యానీ లాగా అలా అయిపోతుంది. కాబట్టి మనం నేచురల్గా కొబ్బరి ఫ్లేవర్తోనే తిందాం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి మసాలా స్పైస్ పౌడర్లు కానీ దీనికి మనం యాడ్ చేయలేదు.
చూడండి చక్కగా పువ్వులాగా ఎంత చక్కగా వచ్చిందో. అయిపోయింది మొత్తం అంతానే. గుమగుమలాడే కొబ్బదన్నం. అబ్బబ్బబ్బా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. కొత్తిమీర కొంచెం యాడ్ చేయమా. కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేసాము. చూడండి చక్కటి కొబ్బదన్నం రెడీ అయిపోయింది. మన అక్షయ పాత్ర నుండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.